శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 39వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. కర్మణ మనసా వాచ సర్వధారాదయేద్గురుం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ. ఇక్కడ మనకి పరమశివుడు ఏమి చెప్తూ ఉన్నాడో ఈ శ్లోకములో అనే విషయాన్ని మనం గమనించాలి. సాక్షాత్ పరమశివుడి పార్వతీ మాత ప్రశ్నకు సమాధానముగా యావత్ ప్రపంచానికి తెలియచేశాడు కనుక ఇది ఇంత ప్రాముఖ్యత చెందినది సుజ్ఞాన దీపమను గురుగీతలు. జనుడు గురు సమీపమునందు లజ్జలేని వాడై సాష్టాంగ నమస్కారము చేసి మనోవాక్కాయ కర్మముల చేత త్రికరణ శుద్ధిగా గురువును పూజింపవలయను అంటూ ఉన్నారు శ్రీకాన లక్ష్మణ శంకరార్యుల ఒక భావన. కొన్ని పదములు మనకు వినడానికి కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ వాస్తవం అదే. ఎందుచేత అంటే గురువు దగ్గర చేరినప్పుడు లజ్జ లేని అనే పదం ఇక్కడ వాడాడు. లజ్జ అంటే ఒక విధంగా మన వాళ్ళు ఒక రకంగా భావాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో, నా స్థాయి గొప్పది కదా, నేను గురువుకు సాష్టాంగ ప్రణామం చేస్తే ఎవరు ఏమనుకుంటారు అనేది మనిషికి ఉన్నటువంటిది. ఆ బిడియాన్ని తీసేయాలి. దాన్ని తీసేయడమే లజ్జను తీసేయడము అంటే. సాష్టాంగ నమస్కారం చేయాలి. చాలామంది గురువు కనపడినప్పుడు లేదా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారము చేయక ఒక చేతితో వంగి నమస్కారం చేసుకునేవాళ్ళు, 2 చేతులతో నమస్కారం చేసుకునేవాళ్ళు, అదేవిధంగా వజ్రాసనములో నమస్కారం చేసేవాళ్ళు ఈ విధంగా ఉంటారు. సాష్టాంగ నమస్కారములు చేయడము అంటే ఈ భూమి పైన ఈ యొక్క శరీర అవయములు అన్నీ కూడా భూమికి ఆనుకొని ఉంటుంది. శిరస్సు గురువు యొక్క పాదములపై వాలి ఉంటుంది. ఇప్పుడు సర్వాంగాలు అన్నీ కూడా గురు పరమాత్మకు అర్పించినటువంటి భావన కలుగుతుంది. అక్కడ ఆ పరిస్థితిలో ప్రపంచము కనపడదు, ఎవరు ఏమనుకుంటారు అనే భావన ఉండదు. అదే గురువుతో మమేకం అవడం, అదే గురువుతో తాదాత్మ్యం చెందడం. నీ తను మన ధనంబులు అన్ని గురువుకు అంకితమై ఉంటాయి. అక్కడ నేను అనే భావన ఉండదు, ఎవరు ఏమనుకుంటారో నన్ను చూసి అనే భావన ఉండదు. ఈ పరిస్థితి నిజమైనటువంటి శిష్యునికి కలుగుతుందే కానీ అందరికీ కలుగదు. అదేవిధంగా మనోవాక్కాయ కర్మములు అన్నీ కూడా త్రికరణ శుద్ధిగా ఉండాలి అంటే మనము గురువుకి నమస్కారం చేస్తూ మన మనసు ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని అక్కడ పోతే త్రికరణ శుద్ధి కోల్పోతాం. గురువుకి నమస్కారం చేయపోతే గురువు ఏమైనా అనుకుంటాడేమో అని చేసిన త్రికరణ శుద్ధి కోల్పోతాం. ఆ విధంగా కాకుండా గురువుకి నమస్కారం చేయడం మనకు మహాభాగ్యము, ఎంతకంటే ఇంకొకటి లేదు. ఇది ఏ జన్మ పుణ్యమో అనే భావన కలిగినప్పుడు నీ యొక్క మనసు, నీ యొక్క వాక్కుదేవా గురుదేవా సర్వము నీవే అని గురువుకి నీ యొక్క శరీరము సాష్టాంగ భూమిపైన పడి ఉండడం అనేది
నిజమైనటువంటి నమస్కారం భౌతికంగా. ఇక ఆంతరంగికంగా వెళ్ళినప్పుడు ఎటువంటి భావన ఉంటుంది, దీన్ని ఆంతరంగికంగా ఎట్లా తీసుకోవాలి, ఇవి అన్నీ కూడా గురుముఖత విచారించిన వారికి సునాయాసముగా తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.